కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీపీఎస్సి గ్రూప్ 3కి సంబంధించిన భారత రాజ్యాంగ ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, ఏ రాజ్యాంగం నుండి మన రాజ్యాంగంలోకి ప్రాథమిక విధులను స్వీకరించబడ్డాయి? ఆన్సర్ రష్యా రాజ్యాంగం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏకరీతి సివిల్ కోడ్కి సంబంధించిన నియమాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆర్టికల్ 44. 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలున్నాయి? 29. భారత రాజ్యాంగం యొక్క ఏకత్వ లక్షణాలు ఏమిటి? ఆన్సర్ ఒకే పౌరసత్వం, అవశేష శక్తులు కేంద్రానికి చెందటం, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి చేత గవర్నర్ల నియామకం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఆల్ ఇండియా సర్వీసెస్. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశికను రాజ్యాంగంలో భాగంగా ప్రకటించింది? ఆన్సర్ కేశవానంద భారతి కేసు. తన కార్యాలయం యొక్క శక్తులు మరియు విధులు నిర్వర్తించే తీరుకు ఎవరు ఏ కోర్టుకు జవాబుదారీ కాదు? ఆన్సర్ దేశ అధ్యక్షుడు మరియు రాష్ట్ర గవర్నర్. న్యాయ వ్యవస్థ లేదా క్వాసీ న్యాయ వ్యవస్థ అధికారులకు వ్యతిరేకంగా జారీ చేయబడే రిట్లు ఏమిటి? ఆన్సర్ ప్రొహిబిషన్, సెర్చియోరారీ. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ 12వ అక్టోబర్ 2005. ఏ ఆదేశిక సూత్రాలు గాంధేయవాద సూత్రాలు? గ్రామ పంచాయతీ స్థాపన, బలహీన వర్గాలు విద్య మరియు ఆర్థిక ప్రయోజనాల ప్రోత్సాహం, కుటీర పరిశ్రమల ప్రోత్సాహం, మద్యపానీయాలు నిషేధించడం, గోవధ నివారణ. రాజ్యాంగంలోని 11వ ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ 6 నుంచి 14 ఏళ్ల మధ్య తన పిల్లలకు విద్యను అందించడం. భారతదేశంలో రక్షణ దళాల సుప్రీం కమాండర్ ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి. రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు మొదటిసారి రాష్ట్రపతిగా వ్యవహరించిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ మొహమ్మద్ హిద్యతుల్లా. కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యులు? ఆన్సర్ రాష్ట్రపతి. ఎన్ని నెలలు ఎంపీ కాని ఒక వ్యక్తి మంత్రిగా వ్యవహరించగలడు? 6 నెలలు. ఒక సెషన్లో లోక్సభ యొక్క సమావేశాలను వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంది? లోక్సభ స్పీకర్. ప్రజా పర్స్ యొక్క సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ మరియు రాజ్యసభ స్థానాలు ఎన్ని? 25 లోక్సభ, 11 రాజ్యసభ స్థానాలు. ఆదేశిక సూత్రాలు ఏ రాష్ట్రానికి వర్తించవు? జమ్మూ మరియు కాశ్మీర్. ఎస్సీ ఎస్టీ కోసం పంచాయతీలో ఎన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి? వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ గవర్నర్. హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి అందజేస్తాడు?
దేశ రాష్ట్రపతికి. నీతి ఆయోగ్ యొక్క మొదటి వైస్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ అరవింద్ పనాగ్రియా. ఆర్టికల్ 356 ప్రకారం పార్లమెంట్ ఎన్ని సంవత్సరాలు రాష్ట్ర అత్యవసర పరిస్థితిని విస్తరించవచ్చు? 3 సంవత్సరాలు. మైథిలి భాష భారతదేశంలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో మాట్లాడబడుతుంది? బీహార్. సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషద్ నుండి తీసుకోబడింది? ముండక ఉపనిషద్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.